ఓకే, కాంగ్రెస్ నేతల ముష్టి యుద్ధం. అధికార పార్టీ ఆఫీస్ వద్ద పదవుల కోసం పంచాయతీ. కొత్తగూడెం నియోజకవర్గంలో 2 వర్గాలుగా చీలిక. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పదవులు ఇచ్చారని చెప్పి అసంతృప్తి. బీఆర్ఎస్ ఈ రకంగా కూడా కుంపటి పెడుతుంది కాంగ్రెస్లో. ఇగో ఇరు వర్గాలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ వార్నింగ్ అట. ఎవడు లెక్క చేస్తాడు సార్ పీసీసీ? మీ వార్నింగ్ ఎవరు లెక్క చేస్తారు? ఎట్లా కొట్టుకురు చూడండి. వీళ్ళకి కొట్టుకోవడంలో ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ఇదే పరిస్థితి పట్టణచేర్లో జరగబోతుంది. వాళ్ళు అసలే ఈ గూడెం మైపాల్ రెడ్డి గారికి అట్లాగే ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు పడతలేదు. మొన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరినీ గూడెం మైపాల్ రెడ్డి బూతులతో తిట్టిండట, కొట్టనికి వచ్చాడు. ఆ విజువల్స్ కూడా బాగా వైరల్ అయినాయి. సో కాంగ్రెస్ పట్టణచేరులో కుంపటి. సో ఈ రోజున పెద్ద ఎత్తున 3000 మంది కార్యకర్తలు అందరూ కూడా ధర్నా చేయబోతున్నారట పొద్దున. ఇప్పుడు ఆల్రెడీ మరి స్టార్ట్ అయి ఉండొచ్చు, 10 o'clock ఏమో ధర్నా ఉందని చెప్పి విన్నా నేను. సో ఇట్లా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ మైపాల్ రెడ్డి తిట్టిన తిట్లకు నిరసనగా మరి ధర్నా కూర్చోబోతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక పట్టణచేరుల కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.